ఇక డీటెయిల్స్ చూస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పరిపాలన తీసుకున్నటువంటి ఏర్పాట్లు అనుసరించాల్సిన చర్యలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. పోలింగ్ బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, పోలింగ్ సామగ్రి పంపిణీ వంటి ప్రతి అంశాన్ని మండల వారీగా సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు అందించినట్లు వెల్లడించిన కలెక్టర్ ఎన్నికల సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖతో సమన్వయం పెంచి తగిన భద్రతా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించడంలో ఎలాంటి రాజీ ఉండదని, ఉల్లంఘనలు గమనించిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కలెక్టర్. కమిషన్ నుంచి ప్రెస్ మీట్ చేసిన తర్వాత అందరి జిల్లా కలెక్టర్స్ కి జియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర షెడ్యూల్ అందరికీ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నామినేషన్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా నుంచి స్పెసిఫిక్గా మాట్లాడితే ఇక్కడ 2 పంచాయత్ డివిజన్స్ ఉన్నాయి. 1 ఇస్ నిర్మల్ సబ్ డివిజన్, 1 ఇస్ బైసా. రూరల్ మండల్స్ టోటల్ 18 ఉన్నాయి. ఆల్ 400 CPs ఆర్ గోయింగ్ టు పోల్స్. మన టోటల్ 3,368 wards are going to polls. Polling locations is 482. Rural population prakaram 5,44,144 people are there. And manaki 3 phase lo voting untadi. Phase 1 lo major ga Dasturabad, Kadam, Khanapur, Pembi, Mamra and Lakshman Chaka. Phase 1 mandals. Nirmal rural, Sarangapur, Soor, Dilawarpur, Narsapur G, Lokeshwaram and Kuntala. Phase 3, Baisa, Mudol, Tanu, Basra, Kubi. So basically phase 1 we are having Khanapur constituency and part of Nirmal constituency. Phase 2 Nirmal part and Mudol part only. Phase 3 is totally Mudol constituency. 4,49,302. మనకి టోటల్గా 113 నామినేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ఆల్ దీస్ ఫేజ్ వైజ్ ఓటింగ్ అండ్ నామినేషన్స్. ప్రింటింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టిన ఉన్నాము. మన దగ్గర మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ది FST, SST టీమ్స్ వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ROsకి ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ 3 times ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళకి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మన ఫేజ్ 1 RO స్టేజ్ 1 వాళ్ళ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది.